హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ మిత్రభేదంలోని తెలివి తక్కువ ఉంటే అనే కథ చెప్పుకుందాం. అనగా అనగా ఒక అడవిలో కాకి, నక్క, పులి చాలా స్నేహంగా ఉండేవి. ఈ మూడు కలిసి ఆ అడవికి రాజైన సింహం వద్ద సేవకులుగా ఉండేవి. సింహం వేటాడిన జంతువును ఇవన్నీ కలిసి తినేవి. ఇది ఇలా ఉండగా ఆ అడవి పక్కనే ఉన్న ఒక గ్రామంలో ఒక ఒంటె ఉండేది. దాని యజమాని సరిగా ఆహారం పెట్టకపోయేసరికి బాగా చిక్కిపోయింది. యజమానిపై కోపంతో అది అడవిలోకి వెళ్ళింది. అక్కడ 10 రోజుల పాటు మంచి పచ్చికను మేసి కండపట్టింది. ఈ సమయంలో ఆ ఒంటె ఒకరోజు ఈ కాకి, నక్క, పులిల కంట పడింది. కండపట్టిన ఈ ఒంటెను ఎలాగైనా తినాలని భావించాయి. ఆ మాట ఈ మాట కలుపుకుని స్నేహం నటిస్తూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాయి. మంచి స్నేహితుల్లాగా మారిపోయాయి. మా అడవికి రాజు మృగరాజు, వారి వద్దకు నిన్ను తీసుకుని వెళ్లి పరిచయం చేస్తాం అని సింహం వద్దకు ఒంటెను తీసుకుని వెళ్ళాయి. సింహం కూడా ఒంటె స్నేహాన్ని అంగీకరించింది. సింహం మాట్లాడుతూ, భయపడకు మిత్రమా, నా నుండి నీకు ఎటువంటి ప్రాణహాని లేదు అని ఒంటెకు అభయమిచ్చింది. కండపట్టిన ఒంటెను చూసి కాకి, నక్క, పులి లొట్టలేసేవి. దీని మాంసం చాలా రుచిగా ఉంటుందని చెప్పుకుంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. అవకాశం రాగానే ఒంటెను చంపి తినాలని వాటి ఎత్తుగడ. కాకి, నక్క, పులికి ఉన్నన్ని తెలివితేటలు ఒంటెకు లేకపోవడంతో వీటి కుట్రను కనిపెట్టలేకపోయింది. వాటితో స్నేహంగా మెలుగుతుంది. ఒకరోజు ఆహారం వేటకి వెళ్లిన సింహానికి ఏనుగు ఎదురుపడింది. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏనుగు తన దంతాలతో సింహాన్ని పొడవడంతో అది గాయాల పాలైంది. ఇక చేసేది లేక సింహం తన గుహలో విశ్రాంతి తీసుకుంటోంది. వారం గడిచింది. సింహం వేటాడలేని స్థితిలో ఉంది. ఆహారం లభించకపోవడంతో ఆకలితో సింహం నకనకలాడసాగింది. ఏం చేయాలో పాలుపోని సింహం తన అనుచరులను పిలిచి ఆహారం తెమ్మని చెప్పింది. నేను అనారోగ్యంగా ఉండడం వల్ల జంతువులను వేటాడలేకపోతున్నాను. నేను వేటాడితే నేను తినగా మిగిలిన మాంసాన్ని మీరు తినేవారు. కాబట్టి మీరే ఏదో ఒక జంతువును కనిపెట్టి చెప్పండి. నేను వేటాడి ఇంత తిని మిగిలింది మీకు పెడతాను అని దీనంగా అడిగింది సింహం. సింహం అనుచరులు తలా ఓ దిక్కుకు వెళ్లి జంతువుల కోసం వెతికారు. వాటికి ఎక్కడా ఏ జంతువు కనబడలేదు. ఈ విషయాన్ని తిరిగి వచ్చి మృగరాజుకు చెప్పాయి. ఈలోగా కాకి, నక్క రహస్యంగా మాట్లాడుకున్నాయి. మిత్రమా కాకి, మనం ఇతర జంతువుల కోసం వెతకడం దేనికి? ఈ ఒంటె బాగా కండపట్టి ఉంది కదా, దీన్నే మనం మృగరాజు చేత చంపిస్తే చాలా రోజుల పాటు ఆహారానికి లోటుండదు కదా అని అన్నది నక్క. ఇద్దరూ కలిసి సింహం వద్దకు వెళ్లి ఒంటెను చంపే ప్రణాళిక చెప్పాయి. ఈ మాటలు వినగానే సింహానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను ఒంటెను చంపనని అభయమిచ్చాను. స్నేహంగా ఉండి ప్రాణాలు తీయడం సబబు కాదు అంది సింహం. మీరు దాడి చేసి చంపితే పాపమవుతుంది, కానీ ఒంటె తనకు తాను మీకు ఆహారం అవుతుందంటే చంపవచ్చు కదా మృగరాజా అంది నక్క లౌక్యంగా. సరే, ఏదో మీ ఇష్టం, ఏదో ఒక ఏర్పాటు చేయండి అంది సింహం. కాకి, నక్క, పులి కలిసి ఒంటె వద్దకు వెళ్ళి, మన మహారాజు ఆకలితో ఉన్నారు. వారు ఆకలితో మరణించకుండా ఉండాలంటే మన ప్రాణాలను అర్పించాలి. అందరం కలిసి సింహం వద్దకు వెళ్దాం పదండి అని నమ్మబలికి ఒంటెను కూడా మృగరాజు వద్దకు తీసుకువెళ్ళాయి. మహారాజా, మీ ఆహారం నిమిత్తం మీ మడవంతా గాలించాం. ఎక్కడా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అవసరమైతే నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని దీనంగా చెప్పింది కాకి. చిచి, నువ్వు అల్పజీవి. నీ మాంసాన్ని మన ప్రభువు తింటే సకల పాపాలు చుట్టుకుంటాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పైగా నువ్వు మృగరాజు పంటి కిందికి కూడా రావు. నేను ఆహారంగా మారి నా స్వామి భక్తిని చాటుకుంటాను అంది నక్క. వెంటనే కుట్రలో భాగస్వామి అయిన పులి మాట్లాడుతూ, నువ్వు కూడా అల్పప్రాణివన్న సంగతి మరవకు. మోసానికి ప్రతిరూపం నువ్వు. పైగా నువ్వు కూడా గోళ్లున్న జంతువువి. కాబట్టి నువ్వు మృగానివే. అందువల్ల నిన్ను మృగరాజు తినకూడదు. మృగరాజు ఆకలి తీర్చడానికి నేను ఆహారంగా మారుతాను అంది పులి. ఇంతమంది సింహానికి ఆహారంగా మారి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలివి తక్కువ ఒంటె భావించింది. అందరూ కుట్ర చేసి ఒంటెను సింహానికి ఆహారంగా వేయాలనుకుంటున్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఒంటె మాట్లాడుతూ, పులిరాజా, నీకు కూడా గోళ్లున్నాయి. నువ్వు కూడా మృగానివే. అనేక జంతువుల ప్రాణాలు తీసిన నిన్ను
మన మృగరాజు తినడం సమంజసం కాదు. కాబట్టి మృగరాజా, ఈ ముగ్గురు మీకు ఆహారంగా పనికిరారు. నేను మీకు ఆహారం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందువల్ల నన్ను భుజించి మీ ప్రాణాలను కాపాడుకోండి అని అర్థించింది ఒంటె. ఒంటె అలా చెప్పగానే సింహంతో పాటు పులి, నక్క అన్నీ కలిసి ఒంటెపై పడి పీక కొరికి చంపి తినేసి ఆకలి తీర్చుకున్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి తప్పించుకునే ప్రయత్నం చేయాలి, కానీ అమాయకంగా తెలివి తక్కువతనంతో ఆలోచించి మనమేదో త్యాగాలు చేసేద్దాం అనుకుంటే సమస్యల్లో చిక్కుకొని ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సి వస్తుంది. అది కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.